గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను సుధాకర్ పరచూరి. ప్రస్తుతం పెదరావూరు గ్రామంలో లైవ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా పెదరావూరుని చూపిస్తున్నాను. ప్రస్తుతం మంచుతో కప్పబడి ఉంది. మంచుతో 7:36 ఉదయం 7:36 ఈరోజు టైం 7:36 13వ తారీఖు ఫిబ్రవరి నెల 2025. ప్రస్తుత విషయం, ఈరోజు నా డ్యూటీ 11 గంటలకు జోవలపాలెంగా డ్యూటీ స్టార్ట్ అవుతుంది. తెనాలి జోవలపాలెం బస్సు అనే బస్సుకి నేను కండక్టర్గా పనిచేయటానికి ఈరోజు 11 గంటలకి మన బస్సు బయలుదేరుతుంది. తెనాలి జోవలపాలెం అంటే ఇది జోవలపాలెం బస్సు బయలుదేరుతాను తెలపడానికి కారణం ఏంటంటే, నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ అనే 4 సాధనాల ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని టైమింగ్స్ని ప్లస్ నా బస్సుని ప్రత్యక్షంగా నాకు వీలైన సమయంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాను. దాని ద్వారా పక్క వారికి బస్సు ఎక్కడుంది తెలపడానికి ఒక చిన్న ప్రయత్నం. ఈ లైవ్ ద్వారా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల మన బస్సు ఎక్కడుంది అనేది తెలపడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం నెట్ ఏపీఎస్ఆర్టీసీ నెట్ల ద్వారా కూడా మనం బస్సుని చూడవచ్చు యాప్ ద్వారా. కానీ ఆ యాప్లో ఒక అసౌకర్యం, కొంత ఫస్ట్ స్టేజ్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది. ఎలా అంటే, మనం జోవలపాలెం బస్సు బయలుదేరిన తర్వాత ఆ బస్సు బయలుదేరిన తర్వాత పెదరావూరికి మన కండక్టర్ టిమ్ క్లోజ్ చేస్తేనే పెదరావూరు చేరినట్టు తెలుస్తుంది. ఈ పెదరావూరు వచ్చే వరకు మనకి పెదరావూరు చేరింది ఆ టిమ్, కండక్టర్ యొక్క టిమ్ ద్వారా ఆధారపడి మాత్రమే మనం బస్సును చూడగలుగుతాం. టిమ్ ఉదాహరణకి నేను జోవలపాలెం బస్సు బయలుదేరాను అనుకుందాం. అప్పుడు బస్సు బయలుదేరింది బస్ స్టాండ్లో ఉన్నట్టే తెలుపుతుంది. ఎప్పుడైతే మనం పెదరావూరు స్టేజీ, మొదటి స్టేజ్ 5 కిలోమీటర్ల స్టేజీ పూర్తి అయిన తర్వాత మాత్రమే, దాంట్లో టిమ్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే పెదరావూరు చేరినట్టుగా బస్సు తేలిపోతుంది. కాబట్టి యాప్లో కొంత మొదటి 5 కిలోమీటర్లు కొద్దిగా తెలుసుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని నా ప్రయత్నం, నేను సర్వీసుల్లో అప్పుడప్పుడు ప్రయాణికులతో మాట్లాడుతూ మన సర్వీస్ ఎక్కడ ఉందనేది తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు జోవలపాలెం బస్సు 11 గంటలకి నా సర్వీస్ బయలుదేరుతాను. 11 గంటలు పూర్తి అయిపోయిన తర్వాత 3 గంటలకి జోవలపాలెం మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాత్రి 8:30కి తెనాలి జోవలపాలెం బస్సు. తెనాలి జోవలపాలెం అనే బస్సు తెనాలి నుంచి వైకుంఠపురం, పెదరావూరు, జంపని, వేమూరు, కొల్లూరు, దోనేపూడి, వేలటూరు, ఇస్కిందపాలెం, తడికిలపూడి, చింతమోటు, పెదలంక, పెసర్లంక మీదుగా జోవలపాలెం చేరుకుంటుంది. అందరికీ ధన్యవాదాలతో ఉన్నట్టే మీ సుధాకర్ పరచూరి, ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్, తెనాలి డిపో నుంచి. ఈరోజు సర్వీస్ నాది జోవలపాలెం 11 గంటలకి 13వ తారీఖు 2వ నెల 2025. అందరికీ ధన్యవాదాలతో. ప్రపంచవ్యాప్తంగా నా యొక్క మీడియా సర్వీస్ను ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ 4 సాధనాలను నేను ఉపయోగిస్తున్నాను. ప్రత్యేకంగా ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా యొక్క చిరు ప్రయత్నంతో అందరికీ ధన్యవాదాలతో.